హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము లాస్ట్ ఇయర్ వెకేషన్కి వెళ్ళాము కొరింగా ఫారెస్ట్కి. కాకినాడకి దగ్గరలో ఉంటుంది, యానం తర్వాత వస్తుంది. మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ అండ్ మేము కలిసి వెళ్ళాము. కార్లో వెళ్ళేటప్పుడు తెలిసిందే కదా, స్నాక్స్ తిన్నాము. ఆ తర్వాత మేము కొరింగా ఫారెస్ట్కి రీచ్ అయిపోయాము. అక్కడ మనకి ఎంట్రన్స్లోనే ఇలా ఆర్చ్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఐ లవ్ కొరింగా అని కూడా ఉంటుంది. అక్కడ మనకి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంటుంది. పర్ పర్సన్ 15 ఎంతో ఛార్జ్ చేశారు. మేము లోపల ఈ చెక్క బ్రిడ్జెస్ మీద ఫుల్గా తిరిగి ఫొటోస్ దిగాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది. అడే క్లౌడీగా చిన్నగా రైన్ పడుతూ. అక్కడ మేము బోటింగ్ కూడా ట్రై చేసాము. బోటింగ్కి మాకు పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. బోట్లో మనల్ని ఒక 1/2 కిలోమీటర్ అలా తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేస్తారు. అప్పుడు మనకు అక్కడి నుంచి కాకినాడ పోర్ట్ కూడా కనపడుతుంది. వ్యూ చాలా బాగుంటుంది. బోట్లో రైడ్కి 20 మెంబర్స్ని తీసుకెళ్తున్నారు. అక్కడ స్పీడ్ బోట్స్ కూడా ఉన్నాయి, కానీ మాకు ఎక్కాలని లేదు. నార్మల్ బోటే ఎక్కాము మేము. కానీ తర్వాత అనిపించింది స్పీడ్ బోట్ ఎక్కితే బాగుండు అని. ఈ కొరింగా ఫారెస్ట్లోనే ఒక సినిమాని కూడా తీశారు. మీరు గెస్ చేయండి ఏ సినిమా తీశారు అని. ఇక్కడ బ్రిడ్జెస్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ బోర్డ్స్ కూడా ఉన్నాయి, మనకు కనిపిస్తాయి. మేమైతే ట్రిప్ అంతా తిరిగి ఫుల్గా ఎంజాయ్ చేసాము. మాతో పాటు చాలామంది వచ్చారు. మేమైతే ఫుల్గా తిరిగాము. అసలు తిరిగిన చోటే తిరుగుతూ ఉన్నాము. హియర్ ఈజ్ మై మమ్మీ. మా మమ్మీకి కొన్ని రీల్స్ తీశాను, మా మమ్మీ కోసం కొన్ని ఫొటోస్ తీశాను. మేమందరం ఫొటోస్ దిగాము. మేము ఎవరైనా ట్రిప్కి వెళ్ళేది ఫొటోస్ దిగడానికే కదా. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. ఫుల్గా తిరిగేసాము. బోట్ రైడ్కి అయితే టికెట్కి వచ్చి మాకు పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. పర్లేదు, వర్త్ అనే చెప్పొచ్చు. తర్వాత ఇక్కడ ఇలా చిన్ని స్టాట్యూస్ కూడా ఉన్నాయి, భలే ఉన్నాయి క్యూట్గా. ఎంట్రన్స్ గేట్ దగ్గరే మనకి ఫారెస్ట్లో దొరికే కొన్ని ప్రోడక్ట్స్ లైక్ టర్మరిక్, హనీని కూడా అమ్ముతున్నారు. మేము చూసాము, కానీ కొంచెం రేట్ చాలా ఎక్కువ ఉంది అని మేము ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయేమో అని వెళ్ళాము, కానీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లేవు అక్కడ. నేనైతే ట్రిప్ అంతా ఫొటోస్ వీడియోస్ తీస్తూనే ఉన్నాను. అసలు క్లైమేట్ అంటే ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. తిరిగి చాలా టైర్డ్ అయిపోయాము. అప్పటికే ఇంకా తినేసి ఎక్కడికైనా పోదాం అనుకుంటే కాకినాడ చాలా దూరం అని మళ్ళీ మేము యానం రిటర్న్ వచ్చేసాము. అక్కడ మేము ఒక రెస్టారెంట్లో రోడ్డు పక్కనే ఉంది. ఫుడ్ ఫుల్గా తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. అక్కడ మేము చికెన్ లాలీపాప్స్, చికెన్ నగెట్స్, ఇంకా చికెన్ బిర్యానీ, ఒక ఫ్రైడ్ రైస్ తిన్నాము. అంతే. తర్వాత రిటర్న్ జర్నీని మళ్ళీ మేము స్టార్ట్ చేసాము. ఆ రెస్టారెంట్లో ఫుడ్ పర్లేదు, బాగానే ఉంది, మాకు నచ్చింది. మేము తిని మళ్ళీ రిటర్న్ జర్నీని స్టార్ట్ చేసేసాము. రిటర్న్ వచ్చేస్తుంటే యానం బ్రిడ్జ్ దగ్గర జీజే స్టాచ్యూ ఉంటుంది, అక్కడికి కూడా మేము వెళ్ళాము. చాలా బాగుంది. కానీ మమ్మల్ని ఆ వాటర్లోకి దిగనివ్వలేదు. ఒక పోలీస్ ఉండి మమ్మల్నే కాదు ఎవరిని దిగనివ్వలేదు. మేము వాటర్లోకి దిగుదాం అనుకున్నాము. దిస్ ఈజ్ ద బెస్ట్ వెకేషన్ టు మీ అని చెప్పొచ్చు. చాలా టైమ్స్ ప్లాన్ చేసాం, కానీ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని పోస్ట్పోన్ చేసుకున్నాము. అలాగే వచ్చేస్తుంటే టీ టైంలో ఆగి మా మమ్మీ వాళ్ళు టీ తాగారు. సో నేను మా చెల్లి ఓరియో మిల్క్ షేక్ తాగాము. అలాగే తాగి ఇంటికి మేము రిటర్న్ అయిపోయాము. బాయ్ గైస్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.